ఇలాంటివి అక్కడ అదే తీసుకో అదే నాకు ప్రాపర్ ప్రొసీజర్ కావాలి. అరుణ్ సో ఇప్పుడే దీపం వెలిగించి మొదలు పెట్టబోతున్నాను అనమాట గిరి ప్రదక్షిణ అరుణాచల సాయి. సో గిరి ప్రదక్షిణ అయితే మొదలైంది. ఓం అరుణాచల శివాయ నమః. ఇది నా మొట్టమొదటిసారి అరుణాచలం దర్శించటం. సో ఇప్పుడే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాను. ఉదయాన్నే 4 గంటలకైతే మొదలు పెట్టాలని అనుకున్నాం. కాకపోతే ఇక్కడ కొంచెం ట్రాన్స్పోర్ట్ మాకు దొరకలేదు. బట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఎవరు వచ్చినా సరే. సో ఇప్పుడైతే కరెక్ట్గా 6 అవుతుంది టైము. ఎగ్జాక్ట్గా 6 గంటలకు మొదలు పెట్టాము ఇప్పుడు మార్నింగ్. సో చూద్దాం ఎప్పటికీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తాం. ఓం అరుణాచల శివాయ నమః. ఎటువంటి ఆటంకాలు రాకుండా మొత్తం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. సో చాలామంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. వారందరిలో నేను కూడా ఒక్కడిగా ఉన్నాను. అవుతూ ఉంది. కొంచెం చీకటిగా ఉండటం వలన ఏమీ కనిపించడం లేదు. బట్ కొంచెం వెలుతురు వచ్చేసరికి మొత్తం అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. అన్నీ మీకు చూపిస్తాను. కానీ నేను చూసిన ప్రకారం డైరెక్షన్స్ కూడా ఉంటాయి అని చెప్పి. రోడ్ మీద ఉండవు, బోర్డ్స్ ఉంటాయి.
చాలామంది ఉన్నారు, కాకపోతే అందరికీ కన్ఫ్యూజన్ ఎటువైపు వెళ్ళాలి అని. కామాక్షి అమ్మవారి టెంపుల్. సో ఇలా సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, గిరివల మార్గం అని. సో ఇటువైపు మళ్ళీ మనం వెళ్ళాలి. గిరివలం పాత్. సో ఇలా సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, అది అక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇవి లింగాలు. అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, శివలింగం, ఈశాన్యలింగం, ఇందిరాలింగం. ఇవన్నీ మనం ఇప్పుడు కవర్ చేయాలి. తిరువన్నమలై జైన్ టెంపుల్ 48 కిలోమీటర్స్. యలగిరి హిల్స్ 112. ఎంతో మంది చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. నాకు ఇలా గిరి ప్రదక్షిణ చేయటం ఇది మొట్టమొదటిసారి, నేను ఎప్పుడూ చేయలేదు. బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే అరుణాచలం రావాలి అంటే రాసిపెట్టి ఉండాలి అని అంటారు. అంటే ఒక మానవుని గురించి చెప్పాలి అంటే అరుణాచల దర్శనం మునుపు, అరుణాచల దర్శనం తర్వాత అని అంటూ ఉంటారు, అని మనం వింటూ ఉంటాం కదా. సో ఆ అదృష్టం నాకున్నందుకు నేను చాలా 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 సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో చాలా చక్కగా అయితే సాగుతోంది మన ఈ గిరి ప్రదక్షిణం. అందరూ అనుకుంటారు మనం చేయలేమేమో అని, బట్ బేర్ ఫుట్తో చేస్తే మనకి ఇట్స్ అక్యుపంచర్, మనకి చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ అది పర్ఫెక్ట్గా అవుతుంది. మనకి పురాణాల్లో పెట్టినవన్నీ చాలా మంచి విషయాలు, అవి నేర్చుకున్నంత మాత్రాన మనకేమీ కాదనమాట. సో చేస్తే మంచిగానే ఉంటుంది కాబట్టి చేయొచ్చు. సో ఇక్కడ మనం దర్శించుకోవాల్సినది
అగ్నిలింగాన్ని దర్శించుకోబోతున్నాం ఇప్పుడు మనం. అగ్నిలింగాన్ని దర్శించుకోబోతున్నాం. ఇప్పుడైతే మనం అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ప్రతి ఒక్క లింగాన్ని మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎందుకంటే రాలేని వారు కూడా ఉంటారు, వారికి మనం చూపించిన విధంగా ఉంటుంది. అగ్నిలింగ దర్శనానికి వెళ్తున్నాం. టెంపుల్ అయితే మనం చూడబోతున్నాం. అమ్మవారి టెంపుల్. సో అమ్మవారి దర్శనం అయితే అయింది. ఇప్పుడు మనం అగ్నిలింగానికి చేరుకోబోతున్నాం. 1.8 km దూరంలో. యమలింగం. అగ్నిలింగాన్ని కంప్లీట్ చేసుకున్నాం. యమలింగం చేరుకోబోతున్నాం. పదండి. శ్రీరమణాశ్రమం. తెల్లని నెమలి. మనకి వాతావరణం కూడా బాగా సహకరిస్తుంది. మరి అంత ఎండగా కాకుండా ప్రస్తుతానికైతే మనం 1.3 కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ చేసుకున్నాం. రమణ టవర్స్. టెంపుల్ కాదు ఎందుకు పోడు. ఇటువైపు యోగి రామసుకుమార ఆశ్రమం అంట. అదండి కనిపిస్తుందా? ఇస్తే నువ్వు కనిపిస్తుంది. సో మీ అందరికీ చూపించడానికి నేను వీడియోని చేస్తున్నాను. అంటే మళ్ళీ భక్తితో చేయాలి అని ఇలా వీడియోస్ తీసుకోవటం కాదు అని కొంతమంది అంటారు. కాకపోతే ఏంటి అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పడానికి ఈ వీడియోని నేను మీకు చేస్తున్నాను అన్నమాట. కానీ ఇది ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అరుణాచలం. చాలామంది దగ్గర ఉన్నాను అరుణాచలం వెళ్ళాలి అని. కానీ అది నాకు ఇంత తొందరగా కుదురుతుందని, ఇంత తొందరగా నాకు ఒక అవకాశం ఉంటుందని నేను అనుకోలేదు. సడన్గా ప్లాన్ చేసుకున్న ట్రిప్ ఇది. సో చివరిగా అరుణాచలంకి వచ్చాము. తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం అన్నీ చూసుకొని అరుణాచలానికి రావటం జరిగింది. సో ఇలా చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క లింగాన్ని మీకు దర్శనం అయితే కల్పిస్తాను. మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సో అడుగడుగునా మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. డైరెక్షన్స్ ఉంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలామంది వస్తున్నారు కదా. ఏమేమి ఉన్నాయో టెంపుల్ గైడ్లా అన్నమాట.
వాటర్ బాటిల్ తీసుకుంటాం. నియర్ టు యమలింగం. యమలింగ దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు యమలింగ దర్శనం అయితే జరిగింది. యమలింగాలయం. సో యమలింగ దర్శనం నుంచి ముందుకు సాగుతున్నాం అన్నమాట. అంటే దగ్గర 3 కిలోమీటర్లు రావటం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా 11 కిలోమీటర్లు. సూర్యదేవుడు చూశారు, కిరణాలు మనపైనే కురిపిస్తూ ఉన్నారు. ఆయన ఆశీర్వాదం ఉంది, పర్లేదు వెళ్ళండి అని అనిపిస్తుంది నాకైతే. సో నైరుతి లింగానికి ఒక 6 కిలోమీటర్లు, 1.6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. నైరుతి లింగానికి చేరుకోబోతున్నాం. తర్వాత లింగ దర్శనం, నైరుతి లింగం. 3 లింగ దర్శనాలు అంటే మనం పూర్తి చేసుకున్నాం. మార్కింగ్ కూడా ఉంది. సో దాన్ని బట్టి ఈజీగానే వెళ్ళొచ్చు. సో ప్రతి దగ్గర మనకైతే సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, ఇబ్బంది పడకుండా కొత్త వాళ్ళకి. అట్లీస్ట్ సైన్ బోర్డ్స్ మీద మనకి కొంచెం ఇంగ్లీష్లో ఇవ్వటం వలన ఎవరికైతే తమిళ్ తెలియదో మరి వారికి ఇబ్బంది లేకుండా అయితే ఉంది. కాకపోతే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకు అంటే మోస్ట్లీ అంతా తమిళ్లోనే ఉంటుంది. సో దానివలన. కానీ మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి నామం ఎలా అయితే ఊరంతా బయటికి వినిపిస్తుందో అలానే ఇక్కడ ప్రతి దగ్గర ఓం నమః శివాయ వినిపిస్తూనే ఉంటుంది. పంచలింగేశ్వర స్వామి ఆలయం ద్రాక్ష మరియు ప్రసాదం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ప్రసాదం స్వీకరించి రుద్రాక్షను కూడా తీసుకొని ముందుకు సాగామన్నమాట. గిరివల మార్గము. సో మళ్ళీ మనకు సైన్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. మెల్లగా సాగుతాం. చాలామంది వస్తున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చేయగలుగుతున్నాను. నెమలిని చూసారా? నెమలి మీరు ముందు చూస్తుంటే తెల్ల నెమలిని చూసాం మనం.
రమణ ఆశ్రమం దగ్గర. ఇప్పుడైతే మనకి ఈ నెమల్ని చూసాము. అండ్ ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి, భలే ఉన్నాయి, ఆడుకుంటున్నాయి. చూసారా అక్కడ ఉందండి. నిత్య అన్నదానం అందరికీ జరుగుతోంది. సో మేము కూడా ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఇవి అంతా లేవతీనే వేరు కదా. ఆగాగు. జింకలు. హలో హలో జింకాస్, ఇక్కడికి రా, తీసింది. హలో జింకలు. ఇగో ఇక్కడ ఉంది. నైరుతిలింగం. నైరుతిలింగం. సో నైరుతిలింగానికి దారి. ఇప్పుడు మనం నైరుతిలింగాన్ని దర్శించుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం అయితే నైరుతిలింగం దగ్గరకు వచ్చాం. నైరుతిలింగాన్ని దర్శించుకోబోతున్నాం. నైరుతిలింగం. నైరుతిలింగం ఆలయంలోకి అయితే వెళ్తున్నాం. ఆలయం వరకు నేను మీకు చూపించగలుగుతాను, కానీ తర్వాత మరి మనం ఎప్పుడు దర్శనం చేసుకోవాలి, కానీ వాటిని ఈ వీడియోల్లో ఫోటోల్లో బంధించకూడదు. నేనైతే ఎప్పుడూ చెయ్యను. సో ప్రస్తుతానికైతే నైరుతిలింగ ఆలయం వరకు వచ్చాము. చూడండి, నైరుతిలింగ ఆలయము. నైరుతిలింగ ఆలయము. ఇప్పుడే నైరుతిలింగ దర్శనం అయితే మనం చూసుకొని వస్తున్నాము. కనిపిస్తుంది కదా, ఆ ద్వారమే నైరుతిలింగ దర్శనానికి ద్వారం అన్నమాట. సో నెమళ్ళు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. కనిపిస్తున్నాయా నెమళ్ళు? హలో, నెమళ్ళు చూసారా? సూర్యలింగం ఇంకొక 1.9 కిలోమీటర్లు. సో ప్రస్తుతానికి అరుణాచలం మొత్తం అడవినే కనుక చాలా 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 జంతువులు మనకి కనిపిస్తున్నాయి. మేము జింకలను అయితే చూసాము. తెల్ల నెమలిని మీకు చూపించాను కదా. సో తెల్ల నెమలి, నెమళ్ళు, కోతులు అంటే ఇంకా ఆబ్వియస్లీ మనకి కనిపిస్తూ ఉంటాయి కదా ఎక్కడైనా. బట్ మనం లేళ్ళని, జింకలని కొంచెం అరుదుగా చూస్తాం ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు తప్ప. మిగతా టైంలో మనకి కనిపించడం కొంచెం అరుదు. సో ఇలా వచ్చేటప్పుడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ని, ప్రతి ఒక్క దీన్ని మనం ఎంజాయ్ చేయడానికి, ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. సో నాతో పాటు మీకు కూడా చూపిద్దామని ఈ బ్లాగ్ అయితే నేను ఖచ్చితంగా చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పటి వరకు నేను దర్శించుకున్న వాటిని నేను చేశానో చేయలేదో
నాకు తెలియదు. బట్ ఒకవేళ నేను వెళ్ళిన తిరుపతి, నెక్స్ట్ కాణిపాకం, ఇవి కూడా నాకు అంతగా గుర్తులేదు. నేను ఇప్పుడు వాటిని మీకు చూపించడానికి రికార్డ్ చేశానో లేదో, చేసి ఉంటే ఖచ్చితంగా చూపిస్తాను. కానీ అరుణాచలంకి అయితే నేను పర్టికులర్గా అనుకున్నాను. అండ్ కొంతమంది కూడా అడిగారు ఏమని అంటే, మీ స్టేటస్ అంటే ప్రతి పాయింట్ని నేను స్టేటస్గా పెడుతూ వస్తున్నాను అన్నమాట వాట్సాప్లో. సో వాట్సాప్ కాంటాక్ట్స్ కొంతమంది ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు, సార్ మీరు పెట్టిన స్టేటస్లు చూస్తూ ఉంటే మాకు కూడా వెళ్ళాలని అనిపిస్తోంది కానీ వెళ్ళలేము. సో మాలాంటి వాళ్ళ కోసం మీరు ఒక మంచి బ్లాగ్ చేసి చూపించండి అరుణాచలం మాత్రం అని చెప్పారు. ఎందుకంటే అరుణాచలంకి అంటే చెప్తున్నాను కదా, అందరికీ ఆ భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా 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 అదృష్టవంతుని నాకు ఈ అవకాశం వచ్చినందుకు, నేను దర్శనం చేసుకుంటున్నందుకు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, సిద్ధపద. భద్రకాళి అమ్మవారి టెంపుల్. నెక్స్ట్ శ్రీ వల్లాలార్ అరుతాపన్ని నిలయం. ఓకే, శ్రీ వల్లాలార్ అరుతాపన్ని నిలయం అంట. ఇది కూడా ఒక టెంపుల్. సో అంటే అడుగడుగున మనకి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా రండి. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట అరుణాచలం అనేది. అంటే ఏదో మనం ఇలా నడవాలి, ఇలా చెయ్యాలి అని కాదు. అంటే ప్రతి ఒక్కదానికి పురాణాల్లో కొన్ని మనకి వెసులుబాట్లు అయితే ఉంటాయి. అంటే బేర్ ఫుట్తో చేయగలిగే వాళ్ళు బేర్ ఫుట్తో చేస్తున్నారు. కొంతమంది సాక్స్లు తీసుకొని చేస్తున్నారు. ఇంకా పెద్దవాళ్ళు, నా సజెషన్ ఏంటి అంటే నేననే కాదు చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్పారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైనా కొంచెం గిరి ప్రదక్షిణను వాళ్ళు స్వతహాగా చేయటానికి అవాయిడ్ చేస్తే మంచిది అని. అంటే లైక్ ఇప్పుడు షుగర్ ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, ఎటువంటి ఇది మనకు కలిగినా సరే అది చాలా పెద్ద ఇబ్బందికి దారితీస్తుంది. సో అందుకని కొంచెం ఆ వెసులుబాట్లు ఉన్నాయన్నమాట, వాటిని చూసుకుంటూ మనం చేసుకోవాలి. ఇక్కడైతే గజేంద్రుని బొమ్మ అయితే ఉంది. అంటే ఆంజనేయుడు కనిపిస్తాడేమో, సారీ వినాయకుడు. గజేంద్రుడు అంటే మన గణపయ్య కనిపిస్తారేమో అనుకున్నా కానీ కనిపించలేదు, మేబీ లోపల నుండి ఉంటారు. ఎంత బాగా వేసిందండి ఫారినర్స్, చూడండి ఎంత బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇది కూడా ఒక టెంపుల్, అనమాట. రమణ మహర్షి బృందావనం, రాఘవేంద్ర స్వామి. సగంకి 3 hours అయిందంటే అది ఇంకొక గంటలో అయిపోతుంది. అంటే మధ్యలో మనం ఆగాం కదా, అక్కడే 20 minutes. చెట్లు. సో ఇప్పుడైతే మనం సూర్యలింగానికి చేరుకున్నాం. సూర్యలింగం. సో లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. తర్వాత దగ్గరలోనే వర్ణలింగం. ఇప్పుడే సూర్యలింగం దర్శనం జరిగింది. ఇప్పుడు మనం వరుణలింగ దర్శనానికి వెళ్తున్నాం. శ్రీ సాయి మందిరం కూడా ఉంది ఇక్కడ. కనిపిస్తున్నారా? సాయి దర్శనం.
చాలా ప్రశాంతంగా ఉంది అసలు. ఇలాంటి వాతావరణంలో గిరి ప్రదక్షిణ జరుగుతుంది. మనం ఇప్పుడు యాక్చువల్గా వర్ణలింగానికి దగ్గరలో చేరువలో ఉన్నాం అన్నమాట. 6-7 కిలోమీటర్ల దగ్గరలో మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 8 కిలోమీటర్లు ఉంది. సరే ఈ నీళ్ళ నాకే వర్ణలింగానికి దగ్గర. ఇప్పుడు మనం వరుణలింగ దర్శనానికి అయితే వెళ్తున్నాం. చూడండి, వరుణలింగం అక్కడ పూజారి గారు ఉన్నారు. మొత్తం వర్ణలింగ దర్శనం పూర్తి చేస్తున్నాం. పై మనం మెల్లగా మిగిలిన లింగ దర్శనాలు కూడా చేసుకున్నాం. తర్వాత వచ్చేది వాయులింగం. వాయులింగ దర్శనం కూడా చాలా తొందరగానే జరుగుతుంది. ఇంకా 1.7 కిలోమీటర్స్ ఉంది. సూర్యలింగం, వర్ణలింగం చాలా దగ్గరగా ఉన్నాయి. మళ్ళీ వాయులింగానికి ఒక 2 కిలోమీటర్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ చూసినా మనకు అడుగున అన్నదానం అయితే కనిపిస్తూ ఉంటుంది. అర్ధనారీశ్వర కోవిల్, శ్రీ అర్ధనారీశ్వర కోవిలు. ఇంకా సమీపంలోకి చేరుకుంటున్నాం. ఇంకొక 500 మీటర్స్ దూరంలో వాయులింగం అయితే దర్శనం చేసుకుంటామన్నమాట. చూడండి, అన్నీ చాలా అసలు తమిళనాడు అంటేనే టెంపుల్స్కి ఫేమస్ అన్నంత విధంగా ఎన్ని టెంపుల్స్ అంటే, నాకు తెలిసి ఊరిలో ఇల్లులు 100 ఉంటే ప్రతి ఇంటికి ఒక 10 టెంపుల్స్ ఉండేటట్టు ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ, అడుగున టెంపుల్స్. ఇప్పుడైతే మనం వాయులింగానికి అతి చేరువలో అయితే ఉన్నాం. ఒక 1/2 కిలోమీటర్ దూరం అంతే. ఒక్కొక్కరుగా అలా వస్తున్నారు పాపం. చాలామంది రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది అంటే చెప్పలేం కదా, పెద్దవాళ్ళు వీళ్ళు కూడా చాలా చక్కగా నడుస్తున్నారు. మంచిగా గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి చూస్తున్నారు. మాతో స్టార్ట్ అయిన వాళ్ళైతే కొంచెం ముందుగా ఉన్నారు. నేనైతే కొంచెం అంటే టెంపుల్ మీకు అందరికీ చూపించాలి కాబట్టి అన్నీ నేను తీసుకుంటూ వస్తున్నాను అన్నమాట. హిల్స్ చూడండి, అసలు తిరువన్నమలై అంటేనే హిల్స్. మొత్తం 6 కిలోమీటర్స్, ఇంకా పూర్తిగా 6 కిలోమీటర్స్ ఉంది మనకి కంప్లీట్ చేయడానికి. 8 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయగలిగాం. సో నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేస్తున్నారు కదా, సో అందుకనే చేయగలిగామని చెప్తున్నాను. మనం అక్షయ శ్రీ సాయి బాబా 100 అని ఒక టెంపుల్ ఉందన్నమాట. మొత్తం సాయి వారికి సంబంధించి అన్నీ ఉన్నాయి. ప్రతి టెంపుల్ ఎక్కువ శివయ్య టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మన బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్యో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే చెప్పలేము అసలు. తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టుగా ఆయనవి ఒకటి ఉంటే, శివయ్యవి ఒకటి ఉంటే, మన గణపయ్య మాత్రం 100 ఉన్నాయి అలా అన్నమాట.
ప్రతి దగ్గర పోటీ తండ్రికి. సో తండ్రి కొడుకే కాకుండా అమ్మవారు కూడా, తల్లి కూడా ఉన్నారు చాలా చోట్ల మీకు చూపించాను కదా. సో మీకు కూడా మంచిగా దర్శనాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు ఇలా మీరు ట్రావెల్ చేయడం నాకు ఎంతో హ్యాపీ, ఎంతో సంతోషంగా ఉంది మీకు చూపించడం ఇది కూడా. సో మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఇన్వైట్ చేయండి, నేను కూడా జాయిన్ అవుతాను. చెప్పటం మర్చిపోయా, నిన్న తిరుపతిలో మన సబ్స్క్రైబర్ ఒకరు కలిశారనమాట, చరణ్ గారు. ఆయన అంటే మనల్ని ఒక 5 సంవత్సరాలుగా ఫాలో అవుతూ వస్తున్నారు కోవిడ్ టైం నుంచి. ఆయన కూడా దర్శనానికి వచ్చారు. మేము దర్శనం మా ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శన సమయంలో నేను స్టేటస్ పెడితే ఆయన చూసి, సార్ నేను కూడా ఇలా వచ్చానండి కలుస్తాను అని కలిశారనమాట. వరాహస్వామి ఆలయంలో కలవటం జరిగింది. మేము చాలా హ్యాపీ. ఆయన నన్ను గుర్తుపట్టి మాట్లాడి చేయటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకానొక సమయంలో ఆయనకి నేను మెసేజ్ చేయడం కూడా జరిగిందనమాట. ఒక ఎమర్జెన్సీ విషయంలో ఒకరికి బ్లడ్ కావాలి అని నాకు తెలిసినప్పుడు, మాకు కావలసిన ఒకరికి ఎమర్జెన్సీ అత్యవసర సమయంలో రక్తదానం కోసం నేను స్టేటస్ పెట్టానన్నమాట. నేను అప్పుడు కాకినాడలో ఉన్నాను, హైదరాబాద్లో నాకు కావాలి, ఎవరు లేరు తెలిసిన వాళ్ళు, కానీ చాలా అర్జెంటుగా కావాలి, ఒక 3-4 యూనిట్స్ బ్లడ్ అంటేను నేను స్టేటస్ పెట్టడం జరిగింది. వెంటనే చరణ్ గారు రెస్పాండ్ అయ్యి, అన్న నేనున్నాను, నేను వెళ్తాను, నేను హైదరాబాద్లోనే ఉంటాను, ఎక్కడ ఏ హాస్పిటల్ చెప్పండి అని చెప్పి, హాస్పిటల్ తనకు దూరమైనా సరే ఆఫీస్లో తను లీవ్ తీసుకొని అక్కడికి వెళ్ళి చేయటం జరిగిందనమాట. నేను చాలా హ్యాపీ అంత తొందరగా నాకు రెస్పాండ్ అయినందుకు. ఆయన నన్ను గుర్తుపట్టి తిరుపతిలో నాకు కలవటం జరిగిందనమాట. సో ఇప్పుడైతే మనం వాయులింగ దర్శనానికి అయితే వచ్చేసాము. వాయులింగానికి చూపిస్తాను మీకు కూడా, నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. మన వాయులింగం అన్నమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. అటువైపు నుంచి కూడా ఉంది వాయులింగం. వాయులింగ దర్శనానికి వెళ్ళబోతున్నాం అన్నమాట. వాయులింగ దర్శనం అయితే పూర్తయిపోయింది. కొంచెం ముందుకి వెళ్దాం మనం. నెక్స్ట్ చంద్రలింగ దర్శనం, మేబీ చంద్రలింగ దర్శనం అనుకుంటా. చంద్రలింగ దర్శనం తర్వాత మనం వెళ్తున్నాం. ప్రతిసారి ఈ జుట్టు సరి చేసుకుంటున్నానని ఏమనుకోకండి, కొంచెం హెడ్ బాత్ చేసి రావటం వల్ల ఇలా అంతే. ఎంతోమంది పెద్దవాళ్ళు ఇలా మాలధారణతో తిరుగుతూ ఉన్నారు. గిరి ప్రదక్షిణ చివరికి అరుణాచలం ఖచ్చితంగా నేను చాలా సంతోషం. అసలు మీకు కూడా ఈ భాగ్యం దక్కాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అందరికీ ఆ అవకాశం రావాలని, ఆ అరుణాచల శివ అనుగ్రహం మీకు దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి తరపున నేను కూడా ప్రార్థిస్తాను. ముందుకు కొనసాగుదాం. సో ప్రస్తుతానికైతే పాదాలు కొంచెం ఓకే బాగున్నాయి, పర్లేదు. కాకపోతే ఎండ లేకపోవటం వలన మనకి అంత ప్రాబ్లం లేదు. చాలా విగ్రహాలు చాలా బాగున్నాయి. నైస్. చంద్రలింగం మనం ఇప్పుడు
ఇప్పుడే చంద్రలింగానికి రీచ్ అయ్యాము. చూద్దాం ఇప్పుడు దర్శనం. చంద్రలింగ దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే మనం కుబేరలింగ దర్శనానికి వెళ్తున్నాం. ఇంకొక 1 కిలోమీటర్లో కుబేరలింగం ఉందన్నమాట. సో కుబేరలింగ దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఇంకొక 4.8 కిలోమీటర్లలో మన గిరి ప్రదక్షిణ, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తి కాబోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక హిల్. అది ఆ హిల్ని మీరు శివయ్యలా ఊహించుకోవచ్చు అనమాట. అలానే ఉంటుంది చూడండి. శివయ్య అనే అంటారు ఈ హిల్ని. మీకు శివయ్య ఎలా ఉంటారో అలానే. శ్రీ వెంకట అవిరామలింగం దర్శనం. సో ఇప్పుడు మనం కుబేరలింగం చేరుకున్నాం అన్నమాట. చూపిస్తాం కుబేరలింగం. కుబేరలింగం జస్ట్ ఇప్పుడే కుబేరలింగానికి చేరుకున్నాం. దర్శనానికి వెళ్తున్నాం, చూపిస్తాను మొత్తం అంతా. కుబేరలింగం దర్శనం కంప్లీట్. సో ఇప్పుడే కుబేరలింగ దర్శనం చేసుకొని కాసేపు అలా సేద తీరుతున్నాను అనమాట చెట్టు కింద. కుబేరలింగం దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్ళబోతున్నాం. ఇంకొక 2 లింగాలు ఉన్నాయి, అవి దర్శించుకొని మనం దైవ దర్శనానికి వెళ్ళిపోతాం. మనం కుబేరలింగ దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈశాన్యలింగ దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇంకొక 2 కిలోమీటర్స్లో ఈశాన్యలింగ దర్శనం జరగబోతుంది. తర్వాత మనం మెయిన్ టెంపుల్ అయిన అరుణాచల శివ దర్శనం చేసుకోవడానికి వెళ్ళబోతున్నాం అనమాట. సో మీ అందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కలగాలని నేను ఈ వ్లాగ్ని చేయడం జరుగుతుంది. సో ఎవరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఆ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. అలానే ఇప్పటి వరకు నేను అడగలేదు, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలానే చాలా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను అనమాట. ఎన్నో మంచి మంచి ప్లేసెస్ని కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో తర్వాత అయితే మనం చివరిగా లింగ దర్శనానికి వెళ్తున్నాము. తర్వాత మనం శివయ్య దర్శనం కూడా చేసుకోబోతున్నాం ఈరోజు. సో ఇదైతే మోక్షద్వారానికి ఇంత లైన్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ లైన్ అంతా అక్కడి నుంచి ఆ చివర మోక్షద్వారం ఉంది, దానికోసం జరుగుతుంది. చూద్దాం, నాకు ఇప్పుడు వీలవుతుంది అనుకుంటే కనుక మేము కూడా మోక్షద్వార దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మొత్తం ఆ చివరి వరకు ఉంది లైన్. చూస్తాను, ఇప్పుడు అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను పెడతాను. నా దగ్గర ఉన్నాయి. సో చాలా పెద్ద లైన్ ఉంది, చూపిస్తాం మీకు కూడా మోక్షద్వారం చూపిస్తాను. చాలా దూరం అయితే ఉంది, చూద్దాం, చూపిస్తాం మీకు. ఇలా ఈ లోపలికి వెళ్ళి ఆ లోపల నుంచి వచ్చి అప్పుడు మోక్షద్వారానికి అయితే వెళ్తున్నారు. మోక్షద్వారం మీకు కూడా చూపిస్తాను, చూడండి. చిన్న తల్లిపిల్ల, పిల్ల, కోటి పిల్లలు. ఇదిగోండి మోక్షద్వారం. అదిగోండి అదే మోక్షద్వారం. లోపల నుంచి వస్తారనమాట వెళ్ళి. సో
ప్రస్తుతానికైతే వెళ్ళటం లేదు. ఖచ్చితంగా మళ్ళీ దర్శనం తర్వాత రావడానికి అయితే ప్రయత్నిస్తాను. చాలా లైన్ ఉంది, ఒక 2 hours అయినా పట్టేస్తుంది. సో గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని దర్శనం తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వస్తాను. అప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సో కొంచెం అలా వాటర్ మిలన్ తింటూ రిలాక్స్ అయ్యి కాస్త కొంచెం ముందుకు సాగుతాను అన్నమాట. సో ప్రస్తుతానికైతే కొంచెం వాటర్ మిలన్ పీసెస్ తీసుకొని తిన్నాను అనమాట. అంటే మేము మార్నింగే స్టార్ట్ అయినా సరే, అంటే యాక్చువల్గా 3:30కి స్టార్ట్ అవుదామని అనుకున్నాను. కాకపోతే కొంచెం జర్నీ ఇది వలన లేవలేకపోయాను. చూస్తే 4 అయిపోయింది. సో 4 o'clockకి నేను మళ్ళీ రెడీ అయ్యి 5 o'clockకి టెంపుల్కి రావడానికి నేను తీసుకున్న రూమ్ నుంచి దగ్గర 7 kilometers అనమాట. సో ఆటో చూసి మాట్లాడుకున్నాం. అంటే ర్యాపిడోస్ ఉంటాయి అనుకున్నాం, కానీ ర్యాపిడోస్ బుక్ కాలేదు. సో దానివల్ల ఆటో మాట్లాడుకొని అక్కడ నుంచి వచ్చేసరికి యాక్చువల్గా ర్యాపిడోస్ బుక్ కాకపోవటం వలన మేము అక్కడి నుంచి వచ్చేసరికి 7 అయింది. సారీ, లైక్ 6 అయింది. 6 o'clockకి నేను చూపించాను కదా మీకు వీడియోలో. 6 o'clockకి మనం మన గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాం. మొబైల్ ఛార్జర్ అనమాట. సో మనకి ఫుడ్ లేకపోయినా దానికి ఖచ్చితంగా ఫుడ్ ఉండాలి. సో మీకు అందరికీ చూపించాలి కాబట్టి ఖచ్చితంగా ఉండాలని క్యారీ చేస్తున్నాను. ఇంకొక లింగాన్ని దర్శించుకొని మనం ఆలయానికి అయితే వెళ్ళిపోబోతున్నాం. చివరిగా ఈశాన్య లింగానికి అయితే చేరుకోబోతున్నాం. ఇంకొక 800 meters ఈశాన్య లింగానికి చేరుకోబోతున్నాం. మనం శివరూపంలో ఉన్న కొండ అనమాట. దీన్ని శివయ్యగా కొలుస్తారు వీళ్ళంతా. ఈశాన్య లింగానికి చేరుకోబోతున్నాం అనమాట. ఇంకొక 200 meters కాలుతున్నాయన్నమాట. ఎండ గిరివల మార్గం ఈశాన్య లింగానికి మార్గం ఇదే. డెస్టినేషన్ ఇంకొక 2 kilometers కంప్లీట్ అవబోతుంది అనమాట. 10-12 kilometers అయితే నడిచాము. ఇప్పుడు 14 kilometersకి రీచ్ అవబోతున్నాము. చివరిగా ఈశాన్య లింగం దర్శించుకొని మనం ఇంకా గిరి ప్రదక్షిణను పూర్తి చేయొచ్చు అనమాట. ఈశాన్య లింగం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొక 2 kilometers మనకి ముఖద్వారానికి రాజగోపురానికి వెళ్ళిపోవటానికి. సో ఇప్పుడే ఈశాన్య లింగానికి చేరుతున్నాం. ఈశాన్య లింగం అదిగోండి.
గోపురం, ఈశాన్యలింగం దర్శనం వెళ్తున్నాం. సో ఈశాన్యలింగ దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో పూర్తిగా 8 లింగాల దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ శివయ్య దర్శనాన్ని గురించి వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకొక 2 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయి మనం ఇప్పుడు మళ్ళీ రాజగోపురాన్ని చేరుకుంటాం అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఈ గిరి ప్రదక్షిణ చాలా చాలా మంచిగా జరిగింది. సో నాతో పాటు మీరు కూడా దర్శించుకున్నారని అనుకుంటున్నాను. మీకు చిట్ట చివరిగా రాజగోపురాన్ని కూడా చూపిస్తాను. రీచ్ అవుతున్నాం రాజగోపురాన్ని. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి 11:26 అయింది. మనం 6 o'clockకి బయలుదేరాం. మధ్యలో ఆగుతూ ఆగటం అంటే ప్రసాదం తీసుకోవడానికి వాటితో పోల్చుకుంటే 5 గంటలు అన్నమాట. ప్రస్తుతానికి 5 గంటల్లో మనం ఈ గిరి ప్రదక్షిణని పూర్తి చేయడం జరిగింది. వయం గిరి గోపురం, రాజగోపురం గిరి ప్రదక్షిణ కంప్లీట్. గిరి ప్రదక్షిణం పూర్తి కాబోతోంది. కొద్ది క్షణాల్లో గిరి ప్రదక్షిణం పూర్తి కాబోతోంది. మీకు రాజగోపురాన్ని కూడా చూపిస్తాను. ఉదయాన్ని మొదలుపెట్టినప్పుడు కూడా చూశారు కదా. సో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. సో రాజగోపురానికి చేరుకుంటున్నాం. అలా వెళ్ళాలంటే ఇంకా వెళ్తున్నాం. ఇదే మన టెంపుల్. ఇదంతా దర్శనానికి లైన్లో అనుకుంటా కదా. అందుకే తొందరగా వెళ్తారా. దర్శనానికి ఎంట్రీ అక్కడే అంటే కంప్లీట్ వేరే దగ్గరికి వస్తున్నాం మనం. ఏ పాయింట్లో స్టార్ట్ చేసామో అదే పాయింట్లో మనకు ఎండ్ అవుతుందా? చెయ్యాలి, చేస్తేనే ప్రొడక్షన్ కంప్లీట్ అయినట్టు. అవును, కరెక్టే. ఎక్కడైతే మనం కొబ్బరికాయ పెట్టి స్టార్ట్ చేసామో ఆ పాయింట్కి మనం రీచ్ అవ్వాల్సిందే. ఇటంట ఇటు మరి వే మనం గోపురం దగ్గరికి వచ్చాం. రాజగోపురాన్ని చూడండి రాజగోపురం ఎంత పెద్దగా ఉందో. దర్శనం కంప్లీట్ చేసుకొని రాజగోపురానికి అయితే వచ్చేసాం. రాజగోపురం సో చూడండి, మార్నింగే మనం వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో కంప్లీట్గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనానికి ఇప్పుడు కొంచెం డ్రెస్ చేంజ్ చూసుకొని వెళ్ళాలన్నమాట. మొట్టమొదటి లింగం ఇంద్రలింగం టెంపుల్. మొట్టమొదటి ఇంద్రలింగం. యాక్చువల్గా ఉదయాన్నే నేను మిస్ అయ్యామన్నమాట. సో ఖచ్చితంగా మళ్ళీ చూడాలని వెళ్తున్నాను. సో ఇంద్రలింగ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. పూర్తిగా మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్ళి మేము రెడీ అయ్యి వస్తాము.
గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు దర్శనానికి ఫస్ట్ ప్రసాదం తీసుకొని దర్శనానికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటున్నాం. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం టెంపుల్. లోపలికి వెళ్ళాలి. ఫ్రీ దర్శనం, 50 రూపీస్ దర్శనం కూడా ఉంది. గోయింగ్ ఫర్ లంచ్కి వెళ్తున్నాం. అరుణాచలం ఫ్రెండ్ కర్ణ So I hope you all enjoyed this video. గిరి ప్రదక్షిణాన్ని ఖచ్చితంగా మీరు కూడా నాతో పాటు చేశారనే కోరుకుంటున్నాను. సో మళ్ళీ మనం మరొక వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ అరుణ్ కుమార్ మహంతి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ AKM Music World.